ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరగాల్సింది మొత్తం జరిగిపోయాక కూడా ఇంకా నువ్వు చేయడానికి ఏముంది శరణ్య? నోరు మూసుకొని ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టు. వెలో. ఇంకొక్క మాట మాట్లాడినా ఈ చెప్పుతో నీ పళ్ళన్నీ రాలగొట్టగలను. కానీ నిన్ను కొడితే నా భర్త బాధపడతారని ఆయన మీద ప్రేమతో ఆగిపోతున్నాను. అసలు ఒక ఆడదాని వయ్యుండి మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచన ఏంటి నీకు? ఒంటి నిండా విషాన్ని నింపుకుని దాన్నే ప్రేమ అంటూ అలా ఎలా ద్రోహం చేయగలుగుతున్నావే? నువ్వెన్ని విష ప్రయోగాలు చేసినా, నువ్వెంత బరి తెగించినా, నా భర్తని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినా ఆయన గుణంలో ఎప్పటికీ రాముడేనే. నీ రాముణ్ణి కాముడిగా మార్చేశాను. ఇదిగో చూస్తున్నావుగా. చాలా చేసేశాడని క్లియర్గా అర్థం కావట్లేదా? చాలా క్లియర్గా అర్థమవుతుంది. నీకు నువ్వే బొట్టు చెరిపేసుకుని, పువ్వులు నలిపేసుకుని, చీర వదులు చేసుకుంటే ఆయన నన్ను వదిలేసినట్టు, నీతో కలిసి కాపురం చేసినట్టు నీకు నువ్వే క్రియేట్ చేయగలవు. కానీ మా ఆయన మీద నాకున్న నమ్మకాన్ని మాత్రం ఏం చేయలేవు. చెప్పా కదా నా మొగుడు రాముడు అని. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆయన నిగ్రహాన్ని భగ్నం చేయలేవు. నన్ను భయపెట్టి ఆయన జీవితంలోంచి నన్ను పంపించేయడానికి నీకున్న ఒకే ఒక్క ఆయుధం ఇదేనని నాకు తెలుసు. నువ్విలా నన్ను ఎంత నటించి నమ్మించే ప్రయత్నం చేసినా నీ కళ్ళల్లో కనిపించే అబద్ధాన్ని నువ్వు ఎప్పటికీ కవర్ చేయలేవు సమీరా. ఓ ఓ వెరీ ఇంటెలిజెంట్ శరణ్య. నువ్వైతే ఇదే నమ్మకాన్ని మెయింటైన్ చేయి. అతి త్వరలోనే శుభవార్త వింటావు. ఓకేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.